బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దశవతారంగా సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సెలబ్రిటీ షో దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు, టాప్ 5 లో ఎవరెవరు ఉంటున్నారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరి చిన్నప్పటి క్యూట్ ఫోటోలను చూపించారు. దాదాపు అందరి కంటెస్టెంట్ చిన్ననాటి ఫోటోలను గుర్తుపట్టారు. అయితే ఆ పై ఫోటోలో ఉన్నదెవరు మాత్రం చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. మరి మీరేనా గుర్తుపట్టారా? ఆ క్యూటీ మరెవరో కాదు, జబర్దస్త్ ఫేమ్ రౌడీ రోహిణి. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు అప్పటికి ఇప్పటికీ రోహిణి చాలా మారిపోయిందని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్స్ తో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది రోహిణి. ఇక జబర్దస్త్ తో ఆమె జాతకమే మారిపోయింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో లేడీ కమెడియన్ గా అలరిస్తుంది. ఇక సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లోను రోహిణి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కాగా గతంలో బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది రోహిణి. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేసింది. తన పంచులు ప్రాసలతో కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. ఫిజికల్ టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. కానీ బిగ్ బాస్ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. 3వ సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన రోహిణి 8వ సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే తన ఆట మాట తీరుతో ఆడియన్స్ ని అలరిస్తుంది. రోహిణి ఆట మాట తీరు చూస్తుంటే ఖచ్చితంగా టాప్ 3 లో ఉంటుందంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దశవతారంగా సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సెలబ్రిటీ షో దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు, టాప్ 5 లో ఎవరెవరు ఉంటున్నారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరి చిన్నప్పటి క్యూట్ ఫోటోలను చూపించారు. దాదాపు అందరి కంటెస్టెంట్ చిన్ననాటి ఫోటోలను గుర్తుపట్టారు. అయితే ఆ పై ఫోటోలో ఉన్నదెవరు మాత్రం చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. మరి మీరేనా గుర్తుపట్టారా? ఆ క్యూటీ మరెవరో కాదు, జబర్దస్త్ ఫేమ్ రౌడీ రోహిణి. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు అప్పటికి ఇప్పటికీ రోహిణి చాలా మారిపోయిందని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్స్ తో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది రోహిణి. ఇక జబర్దస్త్ తో ఆమె జాతకమే మారిపోయింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో లేడీ కమెడియన్ గా అలరిస్తుంది. ఇక సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లోను రోహిణి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కాగా గతంలో బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది రోహిణి. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేసింది. తన పంచులు ప్రాసలతో కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. ఫిజికల్ టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. కానీ బిగ్ బాస్ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. 3వ సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన రోహిణి 8వ సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే తన ఆట మాట తీరుతో ఆడియన్స్ ని అలరిస్తుంది. రోహిణి ఆట మాట తీరు చూస్తుంటే ఖచ్చితంగా టాప్ 3 లో ఉంటుందంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దశవతారంగా సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సెలబ్రిటీ షో దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు, టాప్ 5 లో ఎవరెవరు ఉంటున్నారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరి చిన్నప్పటి క్యూట్ ఫోటోలను చూపించారు. దాదాపు అందరి కంటెస్టెంట్ చిన్ననాటి ఫోటోలను గుర్తుపట్టారు. అయితే ఆ పై ఫోటోలో ఉన్నదెవరు మాత్రం చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. మరి మీరేనా గుర్తుపట్టారా? ఆ క్యూటీ మరెవరో కాదు, జబర్దస్త్ ఫేమ్ రౌడీ రోహిణి. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు అప్పటికి ఇప్పటికీ రోహిణి చాలా మారిపోయిందని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్స్ తో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది రోహిణి. ఇక జబర్దస్త్ తో ఆమె జాతకమే మారిపోయింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో లేడీ కమెడియన్ గా అలరిస్తుంది. ఇక సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లోను రోహిణి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కాగా గతంలో బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది రోహిణి. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేసింది. తన పంచులు ప్రాసలతో కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. ఫిజికల్
ఫిజికల్ టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. కానీ బిగ్ బాస్ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. 3వ సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన రోహిణి 8వ సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే తన ఆట మాట తీరుతో ఆడియన్స్ ని అలరిస్తుంది. రోహిణి ఆట మాట తీరు చూస్తుంటే ఖచ్చితంగా టాప్ 3లో ఉంటుందంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సంవత్సరంగా సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సెలబ్రిటీ షో దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు, టాప్ 5లో ఎవరెవరు ఉంటున్నారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరి చిన్నప్పటి క్యూట్ ఫోటోలను చూపించారు. దాదాపు అందరి కంటెస్టెంట్ చిన్ననాటి ఫోటోలను గుర్తుపట్టారు. అయితే ఆ పై ఫోటోలో ఉన్నదెవరు మాత్రం చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. మరి మీరేనా గుర్తుపట్టారా? ఆ క్యూటీ మరెవరో కాదు, జబర్దస్త్ ఫేమ్ రౌడీ రోహిణి. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు అప్పటికి ఇప్పటికీ రోహిణి చాలా మారిపోయిందని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్స్ తో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది రోహిణి. ఇక జబర్దస్త్ తో ఆమె జాతకమే మారిపోయింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో లేడీ కమెడియన్ గా అలరిస్తుంది. ఇక సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లోను రోహిణి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కాగా గతంలో బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది రోహిణి. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేసింది. తన పంచులు ప్రాసలతో కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. ఫిజికల్ టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. కానీ బిగ్ బాస్ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. 3వ సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన రోహిణి 8వ సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే తన ఆట మాట తీరుతో ఆడియన్స్ ని అలరిస్తుంది. రోహిణి ఆట మాట తీరు చూస్తుంటే ఖచ్చితంగా టాప్ 3లో ఉంటుందంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సంవత్సరంగా సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సెలబ్రిటీ షో దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు, టాప్ 5లో ఎవరెవరు